తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించిందని గతంలో కంటే కాస్త బెటర్ అంటున్నారు బీజేపీ నేతలు. జీరో నుంచి మొదలై అక్కడక్కడా గెలిచే వరకు తమ పార్టీ ఎదుగుతోందంటున్నారు బీజేపీ నాయకులు. మరోవైపు సంతోష్ వార్నింగ్ ఫలించగా అంటే బీజేపీలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తర్వాత 2-3 విడతలకు మోడీ మంత్రం ఫలిస్తుందని, తమకు ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించిందని గతంలో కంటే కాస్త బెటర్ అంటున్నారు బీజేపీ నేతలు. జీరో నుంచి మొదలై అక్కడక్కడా గెలిచే వరకు తమ పార్టీ ఎదుగుతోందంటున్నారు బీజేపీ నాయకులు. మరోవైపు సంతోష్ వార్నింగ్ ఫలించిందా అంటే బీజేపీలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తర్వాత 2-3 విడతలకు మోడీ మంత్రం ఫలిస్తుందని, తమకు ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఏదైతే బీజేపీ మొదటి నుంచి ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఫోకస్ పెట్టాలని మొదటి నుంచి భావిస్తుందో అందుకు తగ్గట్టుగానే ఈసారి గతంలో కంటే గత ఎన్నికల గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ఈసారి జరిగిన ఎన్నికల్లో కొంత భిన్నంగా ఫలితాలు వచ్చాయని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎక్కడ పోటీ చేయడానికి కూడా బీజేపీ నేతలు భయపడే పరిస్థితి, పోటీ చేయడానికి అభ్యర్థులు లేని పరిస్థితి. ఈసారి చూసుకున్నట్టయితే దాదాపుగా 150 పైగా గ్రామ పంచాయతీలు గెలుస్తున్న, సర్పంచులు గెలిచిన పరిస్థితి ఏర్పడింది. అంటే గతంలో ఏదైతే పోటీ చేయడానికి ఆసక్తి కూడా లేని బీజేపీలో ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎన్నికలలో ఏదైతే ఉందో ఆ ఎన్నికలలో పట్టు సాధించేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఏదైతే మొదటి నుంచి బీజేపీ వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో లక్ష్యంగా ఏదైతే ప్రణాళిక రూపొందిస్తుందో అందుకు అనుగుణంగా ముందుకు పోతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే స్థానికంగా పార్టీ బలంగా ఉన్నప్పుడే, స్థానికంగా ప్రజల్లో పార్టీ గుర్తు ముందు వెళ్ళినప్పుడే రాష్ట్రంలో అధికారానికి వచ్చేది అనేది బీజేపీ భావిస్తుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే ఈసారి ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీ ఎన్నికలను, స్థానిక సంస్థ ఎన్నికలకు ఏవైతే ఉన్నావో దాన్ని పెద్దగా శ్రద్ధ చూపేసి కాదు, వాటిని పెద్దగా పట్టించేది. కేవలం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే అభ్యర్థులు నిలబెట్టి పోటీ చేసే పరిస్థితి బీజేపీ రాష్ట్ర పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ విధంగా కాదు, గ్రామాల్లో పట్టు సాధించాలి, గ్రామీణ అభివృద్ధి సాధించాలనేది మనకు మొదటి నుంచి కనిపిస్తుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే ఈసారి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో కొంచెం వరకు మెరుగైన ఫలితాలు సాధించాలని చెప్పవచ్చు. కాకపోతే గతంలో ఏదైతే పార్టీ చెప్పిందో ఒంటరిగా పోటీ చేస్తున్నామని, కానీ ఈసారి ఒంటరిగా పోటీ చేసినామని చెప్పినప్పటికీ కొన్ని సందర్భాల్లో, కొన్ని ఏరియాలో, కొన్ని చోట్ల ఇతర పార్టీలతో సమన్వయం చేసుకుంటూ వారి కొన్ని స్థానాలు గెలిచినట్టు కూడా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఏదైతే ఉందో గతంలో బీజేపీ ఫలితాల కంటే ఇప్పుడు ఫలితాలు చూసుకుంటే మెరుగైన ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు. కొన్ని జిల్లాలు చూసుకుంటే కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, ఈ ఏ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలోనో అక్కడ ఇంకా మరిన్న ఫలితాలు వచ్చినారు చూస్తున్నాం. గతంలో ఈ స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న సమయంలోనే బిఎల్ సంతోష్ ఇక్కడికి వచ్చి నేతలకు క్లాస్ ఇచ్చాడు. ఎవరు నేతలు ఎవరైతే ఉన్నారో ఆ నేతల మధ్య విభేదాలు వదిలేసి అందరూ సమన్వయంతో ముందుకెళ్ళాలి, గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించాలని. అందుకు అనుగుణంగా ఈసారి చూసినట్లయితే ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీకి యూత్, అదేవిధంగా మహిళల ప్రధాన ఏజెండాగా వాళ్ళని ఆకర్షించాలనే విధంగా ఎన్నికల ప్రచారం ఇచ్చారు. మరోవైపు ఏదైతే గ్రామాల్లో అభివృద్ధి సాధించాలంటే, గ్రామాలు ముందుకు వెళ్ళాలన్నా, గ్రామ అభివృద్ధి ఏదైతే ఉందో అవన్నీ కేవలం కేంద్రం ఇస్తున్న సహాయ సహకారాలు, మోడీ ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల వల్లనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నామని బీజేపీ మొదటి నుంచి గట్టిగా చెప్తుంది. ఇదే ఈసారి ఆ స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ నేతల్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడ బలంగా ఈ విషయాలను తీసుకెళ్లడం వల్ల వాళ్ళు ఇప్పుడు చెప్పుకున్న విజయాలు సాధించారు. కాబట్టి అదేవిధంగా కొన్ని ఏరియాలో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా కరీంనగర్ తదితర ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే బండి సంజయ్, ఈటెల మధ్య ఉన్న విభేదాలు కూడా అక్కడ కొన్ని స్థానాలు కోల్పోవడానికి పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ నేను చూసినాము కామెంట్, కమలాపురంలో బీజేపీ గెలిచింది, బండి సంజయ్ బలపరిచిన అభ్యర్థి గెలిచారని బండి సంజయ్ స్వయంగా చెప్పిన
నేపథ్యంలో ఎవరైతే ఈటల మద్దతుదారులు ఉన్నారో ఈటల మద్దతుదారులు ఓడిపోయారన్న ఇప్పటి వరకు బిఎల్ సంతోష్ కానీ మోడీ కానీ ఏదైతే చెప్తున్నారో నేతల మధ్య విభేదాలు వదిలేసి నేతలందరూ సమన్వయంతో ముందుకెళ్ళాలి అందరూ ఉన్నారని చెప్తున్నప్పటికీ నేతలు ఏదైతే అంతర్గతంగా ఉన్నారో విభేదాలు ఉన్నాయో అవి మరోసారి బట్టబయలని గ్రామ స్థాయి ఎన్నికల సమయంలో బట్టబయలని చెప్పవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ స్వయంగానే కమలాపురంలో బండి సంజయ్ బలపరిచిన బీజేపీ అభ్యర్థి గెలిచారు, ఈటల బలపరిచిన అభ్యర్థి ఓడిపోయాడని చెప్పడంతోనే వారి మధ్య ఏ స్థాయికి విభేదాలు ఉన్నాయని అర్థం చేసుకోదు. ఎందుకంటే ఇవి పార్టీకి గుర్తుపై లేని సంబంధం లేకుండా ఉండే ఎన్నికలు అయినప్పటికీ బండి సంజయ్ ఈటల మధ్య గత కొన్ని రోజులుగా మనం ఏదైతే చూస్తున్నామో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని అంటున్నారో ఆ విభేదాలు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా మరోసారి విభేదాలు ఉన్నాయి. ఇలాంటి విభేదాల వల్ల పార్టీ తీవ్రంగా నష్టం వస్తుందని బిఎల్ సంతోష్ లాంటి అదేవిధంగా నిన్న ఏదైతే మోడీ ఎంపీలతో జరిగిన సమావేశంలో కూడా ఇదే విషయాలు చెప్పారు. కాబట్టి నేతలు ఈ ఏదైతే విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలు వదిలేసి సమన్వయంతో ముందుకెళ్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని చెబుతాం. రేపు మొదటి దశలోనే దాదాపుగా 150 పైగా గ్రామ పంచాయతీ ఎన్నికలు గెలుచుకున్న బీజేపీ ఇంకా రెండో దశ మూడో దశ వాటి కూడా ముందుకెళ్లాలని చూస్తున్నాయి. ఎందుకంటే మొన్న జరిగిన పార్లమెంటు ఎంపీలతో మోడీ సమావేశమయ్యే ఏదైతే సోషల్ మీడియా ఉందో సోషల్ మీడియా వాడుకోవడంతో పాటు ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి ఎంపీ కానీ అందరూ నాయకులందరూ గ్రామాలకు వెళ్ళాలి, ప్రజల మధ్యకి వెళ్ళాలి, ప్రజలతో ఉండాలి, ప్రజలతో మధ్య మమేకం కావాలి. ఏదైతే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీల వల్ల తగినంతగా ప్రజల్లోకి వెళ్ళలేదు, పార్టీని బలంగా తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యాలని ఆయన ఆగ్రహం చేసినట్టు కూడా కనిపిస్తుంది. కాబట్టి 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో పార్టీ బలం పెరగడం లేదు, మీరంతా ఏం చేస్తున్నారని మోడీ క్లాస్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మొదటి దశ ఎన్నికలు కాకుండా 2, 3 దశల ఎన్నికల్లో బీజేపీ నేతలు గట్టిగా కృషి చేస్తే మరిన్ని సర్పంచ్ గ్రామ స్థాయిలో మరింతగా బలపడే అవకాశం ఉంది. కంటే ఆ దిశగా చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా పార్టీకి బలంగా పనిచేయాల్సిన లీడర్లు కూడా పని చేయకపోవడము, ఈసారి పని చేస్తారని లేదు. కొందరు మాత్రమే గ్రామ పంచాయతీలో పట్టు సాధించేందుకు కొందరు ఎంపీలు ఎమ్మెల్యేలు మాత్రమే గ్రామాలలో తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చూసుకుంటారు. అదేవిధంగా కొందరు పాలశంకర్ లాంటి వాళ్ళు కొందరు ఎంపీలు ఎమ్మెల్యే మాత్రం తమ నియోజకవర్గాల పరిధిలోనే ఉన్న గ్రామాలలో తిరుగుతూ తమ అభ్యర్థులను మద్దతుదారులను గెలిపించుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మిగతా ఏదైతే ఏరియాలో ఉన్నామో మిగతా ఏదైతే పార్టీకి బలంగా లేదో అక్కడ కూడా అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేయాలని లోకల్గా ఏదైతే క్యాడర్ బలంగా ఉంటుందో లోకల్గా ఎవరైతే స్థానికంగా బీజేపీ బలంగా పెంచుకున్నప్పుడే రాష్ట్ర స్థాయిలో అధికారంలో రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుండి పార్టీని బలోపేతం చేసే దిశగా రామచంద్రరావుతో పాటు అందరూ పార్టీ నేతలు కూడా చర్యలు తీసుకోవాలి. ఆ దిశగానే ముందుకెళ్లాలనేది కూడా పార్టీ నేతలు చెప్తున్న విషయము, పార్టీ పెద్దలు చెప్తున్న విషయం అదే. కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఏదైతే బీజేపీ పార్టీ ముందుకెళ్లడం లేదు, సోషల్ మీడియాని వినియోగించుకోవడం లేదు. అదేవిధంగా రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.